హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మనం ఈ వీడియోలో ఒక చిన్న ప్రెడిక్షన్ పెట్టుకుందాం అనమాట. అంటే టాప్ 5 మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 మనకు తెలిసిందే అనమాట. అయితే ఈ టాప్ 5లో టఫ్ ఫైట్ అంటే ఓటింగ్ లైన్స్ అంటే ఈ సీజన్ మొత్తం మనకు తెలిసి ఎవరు అంత పెద్ద ప్లేయర్స్ ఏమి కాదు అన్నట్టు మనకైతే అనిపించింది. ఓకే. 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 ప్లేయర్స్ ఓకే. ఓకే. కంటెస్టెంట్ అనమాట అందరూ. అయితే ఈ సీజన్‌లో టఫ్ ఫైట్ అంటే ఎవళ్ళిద్దరి మధ్యన ఉంటది. ఇప్పుడు దాకా మనం విన్నర్ గూడా ఫిక్స్ అవ్వలే. ఎవ్వళ్ళు విన్నర్ ఫిక్స్ అవ్వలే. కొంతమంది కళ్యాణ్, కొంతమంది తనుజ, కొంతమంది ఇమాన్యుయల్, కొంతమంది డీమన్ పవన్, కొంతమంది సంజన గారు. ఇలాగ అంటున్నారనమాట. అయితే ఒక ప్రెడిక్షన్ పెట్టుకుందాం. ఆ ప్రెడిక్షన్‌లో ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఒక 90% ఉంది. 100% ఏసుకోండి. లేకపోతే 90% ఏసుకోండి. ఎవరికి మీరు 50,00,000 ఇవ్వాలనుకుంటున్నారో కూడా మనం ప్రెడిక్ట్ చేద్దాం. అయితే నాకు తెలిసి 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ ఎవరవుతారు? నాకు తెలిసి తనుజ. మీరేమనుకున్నారు కిందన కామెంట్ చేయండి. కొంతమంది కళ్యాణ్ అంటున్నారు. కళ్యాణ్ ఇప్పుడు ఓటింగ్ లైన్స్‌లో ఫస్ట్‌లో ఉన్నాడు. అప్పుడెప్పుడో సన్ముఖ్ అప్పుడు చూసాననమాట. ఆ లైన్ ఇలా క్రాస్ చేస్తూ అందరూ హౌస్‌మేట్స్ క్రాస్ చేస్తూ 30%కి వచ్చిందనమాట ఆ లైను. తర్వాత తనుజ ఎక్కడో ఉంది తనుజ ఇంకా. తర్వాత ఇమాన్యుయల్, తర్వాత ధీమన్ పవన్, తర్వాత సంజన గరగల. అది మ్యాటర్. అయితే ఎవరు విన్నర్ అవుతారో కింద కామెంట్ చేయండి. మనం ఒక ప్రెడిక్ట్ చేద్దాం. ప్రెడిక్టింగ్‌లో కళ్యాణ్ ఫస్ట్‌లో ఉన్నాడు. తనుజ సెకండ్‌లో ఉంది. ఇప్పుడు ఓటింగ్ నాకు తెలిసి ఫిక్స్ ఏం కాదు. ఓటింగ్ మారుతూనే ఉంటది. అది మన అందరికీ తెలుసు. అయితే లాస్ట్ 5 నుంచి వద్దాం మనం. టాప్ 5 ఎవరవుతారు? టాప్ 5 కంటెస్టెంట్ నాకు తెలిసి సంజన గారు ఇంకా డీమన్ పవన్ మధ్యన ఉంటదనమాట. నాకు తెలిసి సంజన గారు బ్రీఫ్ కేస్ తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఆఫర్ ఇస్తే ఒకవేళ 10,00,000 కానీ 20,00,000 కానీ టాప్ 5కి అంత ఇవ్వరు కానీ 10, 15 మధ్యలో ఆఫర్ ఇస్తే సంజన గారు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని నాకు ఒక డౌట్ అనమాట. అయితే సంజన గారు టాప్ 5 వేసుకుందాం. తర్వాత డీమన్ పవన్, తర్వాత ఇమాన్యుయల్ టాప్ 3. ఎందుకంటే ఇమాన్యుయల్ గేమ్ ఎక్కడ పోయింది తెలుసా? బాగానే ఆడాడు మొత్తం గేమ్స్. ఇమాన్యుయల్ గేమ్‌లో ఉన్నాడా అంటే ఇంకా ఇమాన్యుయలే విన్నర్ అక్కడ అనే ఒక క్లారిటీకి మనమైతే వచ్చామన్నమాట. అయినా ఇమాన్యుయల్ ఓటింగ్ ఎక్కడ పడిపోయిందంటే ఆట ఆడడం మెయిన్ కాదు. ఆట ఆడే స్ట్రాటజీ ఉంటది చూడండి. అది మెయిన్ అనమాట. ఆ స్ట్రాటజీల వల్లే ఇమాన్యుయల్ గేమ్ సగం ఫసకయిపోయిందని నాకైతే అనిపిస్తుందనమాట. అంటే ఏ స్ట్రాటజీలు అంటే తనకు తను విన్ చేసుకోవడానికి ఎంత దాకైనా ఎళ్తాడు ఇమాన్యుయల్ అని నేనైతే ఫిక్స్ అయ్యాననమాట. అంటే ఇమాన్యుయల్ విన్ అవ్వడానికి పక్కనోళ్ళు ముంచేసి అయినా విన్ అవుతాడు ఇమాన్యుయల్ అనే ఒక క్లారిటీకి వచ్చారనమాట జనాలు. అంటే ఒక రకంగా స్వార్థం గేమ్ ఇమాన్యుయల్ ఆడేది అన్నట్టు పోర్ట్రే అయిందనమాట బయట. అందుకే ఇమాన్యుయల్ టాప్ 3కి దిగిపోయాడనమాట. లేకపోతే టాప్ 1 కంటెస్టెంట్. ఇంకా తనుజ టాప్ 2 రన్నర్ అప్ అని నేనైతే అనుకుంటున్నా ప్రస్తుతానికి. ఎందుకంటే ఓటింగ్ చూస్తే అలాగే ఉందన్నమాట. ప్రస్తుతానికి టాప్ 2 తనుజ ఉంది కాబట్టి తనుజనే పెట్టేద్దాం మనం. ఓటింగ్ మారితే నేను తర్వాత మళ్ళీ వీడియో చేసి చెప్తానన్నమాట తనుజ టాప్ 1లో ఉందని. ప్రస్తుతానికి తనుజ టాప్ 2లో ఉంది. అయితే తనుజ రన్నర్ అవ్వచ్చు. ఇంకా టాప్ 1 విన్నర్ అయ్యేది కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే లాస్ట్‌కి విన్నర్ అయ్యేది కళ్యాణ్ మాత్రమే కాబట్టి విన్నర్ కళ్యాణ్ వేసుకుందాం. ఇది మన ప్రెడిక్షన్. సంజన గారు, డిమాండ్ పవన్ గేమ్ కూడా చాలా బాగుండేది. అంటే ఇప్పుడు బాగుంది. రీతు ఉన్నప్పుడు తన గేమ్ తను జడగొట్టుకున్నాడు. చెప్పాలంటే డిమాండ్ పవన్ ఇండివిజువల్‌గా ఆడుంటే ఈ పాటికి మనందరికీ నచ్చేవాడు. డిమాండ్ పవన్ గేమ్ తన చేతులారా పాడు చేసుకున్నాడనమాట. మనం ఏం చేయలేం దానికి. అది డిమాండ్ పవన్ 4థ్, ఇమాన్యుయల్ 3rd, తనుజ రన్నర్ అప్, విన్నర్ కళ్యాణ్. ఇది మన ప్రెడిక్షన్. అయితే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.